ఈ మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణీ నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1 పాదము ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2 గాను, అవమానము 4 గాను ఉన్నవి. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభావితం చేసేటువంటి గ్రహములు గురుడు, రాహువు, కేతువులు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ పరాభవనామ సంవత్సరమునందు ఏప్రిల్ నుంచి జూలై వరకు మనకి కాలసర్పయోగము సూచిస్తున్నది. ఇది భౌగోళికంగా ఒక ఇంత ఆందోళనకరమైనటువంటి విషయమై ఉండడం చేత అన్ని రాసుల వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. భయపడవలసింది లేదు. ఇది ప్రథమార్థంలోనే వెళ్ళిపోతోంది కాబట్టి భయం అక్కర్లేదు, కానీ కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రీతిగా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆనందాన్ని, ఆందోళన నుంచి మనల్ని బయటపడేసేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తాయి మనకి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము కొద్దిగా ధన వ్యయము అధికంగా కనబడుతుంది. ఆ ధన వ్యయం ఏదైతే ఉందో అది పుణ్య వ్యయముగా ఉంటుంది కాబట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కొంత రాహు ప్రభావం కూడా ఉండడం చేసి చిన్నపాటి మానసిక చికాకులు, ఆరోగ్య చికాకులు కూడా ఉన్నప్పటికీ ఏది ఆందోళన పెట్టదు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తల యొక్క ఆలోచన సరళి ఒక మాట మీద వెళ్ళడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి కలహాలకి, వాగ్వివాదాలకి తావివ్వకుండా, అదే విధముగా మీ కార్యాలయాలలో మీరు స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాలలో ఒకంత అడుగు వెనక్కి వేసి ఉండడము చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని ప్రయాణాలు, ఊహించని క్షేత్ర దర్శనాలు, తర్వాత ఊహించినటువంటి బంధువర్గ కలయికలు ఇవన్నీ కూడా మీ ఆరోగ్యం మీద విశేష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కొంత మీ కార్యాలయ పనులు కానీ, వ్యక్తిగత పనుల వలన కానీ ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగా ఉండడము, తద్వారా మీ ఆరోగ్యం మీద, మనస్సు మీద ప్రభావం చూపించటము జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మీరు ఆ వ్యవహారాల నుంచి ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఉండి ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు చాలా అనువైనటువంటి కాలము. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి, చాలా కాలం నుంచి నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ, ఒక విదేశీ ప్రయాణాన్ని కానీ నేను చేయలేకపోతున్నానే అనుకునేటువంటి వారికి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎక్కువ శాతము అనుకున్నటువంటి విద్యను సంపాదించడానికి లేక అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందడానికి ఎక్కువ శాతం అనుకూలత కనబడుతోంది. సానుకూలము ఎక్కువగా ఉంది. అనుకోనటువంటి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్ల మీద వేరే ఊరికి వెళ్ళడాలు ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి బదిలీలతోటి మీరు కుటుంబంతో చక్కగా సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి కొంత పరీక్షా సమయం. వారి మాట కొంచెం ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాక ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి ఒక పదవి కానీ, ఒక హోదా కోసం కానీ చేస్తున్న ప్రయత్నాలు ఉత్తరార్ధంలో, అంటే ముందు పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో చేతికి వచ్చేటందుకు అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారులకు బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. ఎదురు చూస్తున్నటువంటి రుణాలు వసూలవుతాయి, ఆర్థికంగా బలపడతారు. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు ఈ రాశివారు చేసేందుకు అవకాశం ఉంది. కళారంగాల వాళ్ళకి లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. ఇబ్బందులు మధ్యలో వచ్చినప్పటికీ కూడా అవి తాత్కాలికమే తప్ప అనుకున్నటువంటి అత్యున్నతంగా వెళ్ళకపోయినప్పటికీ ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా గడుస్తుంది. అనుకున్నటువంటి ప్రణాళికలను మీరు పూర్తి చేయగలుగుతారు. అగ్రిమెంట్ల మీద కానీ, గ్యారంటీల మీద కానీ సంతకాలు పెట్టేటప్పుడు ఒకంత ఆచితూచి పెట్టండి. నమ్మకంగా, గుడ్డిగా ఎవరిని నమ్మి అడుగులు వేయకండి. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆ విషయాల్లో ఉండాలి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణ యోగము ఉత్తరార్ధంలో కనపడుతోంది. పూర్వార్ధంలో మీరు ఏదైనా కొత్త సైట్లు కొనాలనుకున్నా ఒక్క క్షణం ఆగండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 10 సార్లు మీరు వివరం చూసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయండి. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ సమయం అంత అనుకూలముగా ఉత్తరార్ధము వరకు లేకపోవడం చేసి కొంచెం సంయమనాన్ని పాటించటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన. ఈ రాశివారు
ఈ సంవత్సరము మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నవారు నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, ఈ సంవత్సరంలో 2 పర్యాయాలు అంటే ఉత్తరార్ధంలో ఒకసారి పూర్వార్ధంలో ఒకసారి ఆంజనేయ స్వామి వారికి వడమాలతోటి పూజ చేయించటం, సంవత్సరంలో 2 పర్యాయాలు అంటే పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి అవకాశం ఉన్న చోట చండీ హోమం చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సూచన. ముఖ్యంగా ఈ యోగం నడిచేటువంటి ఆ 3 నెలల సమయంలో అవకాశం ఉంటే చండీ హోమం తప్పనిసరిగా చేయించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ చిన్న చిన్న సమస్యల నుంచి చాలా సునాయాసంగా అనాయాసంగా బయటపడేటువంటి ఒక ప్రయత్నం మీరు చేయవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి సకుటుంబంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ